SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో బీహార్ సీన్ రిపీట్. కేజ్రీవాల్ సీఎం కుర్చీలో భార్య. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై భరాస రాజకీయం. మంత్రి పొన్నం. తిరుమల శ్రీవారి సేవలో రామ్ చరణ్ దంపతులు. చంద్రబాబుపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన భార్య సునీత కేజ్రీవాల్ తరచూ మీడియా ముందుకు రావడం, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ సంచలన ప్రకటన చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం బీహార్లో చోటు చేసుకున్న పరిణామాలు ఢిల్లీలో రిపీట్ కావచ్చును. కేజ్రీవాల్ సీఎం కుర్చీని సునీత కైవసం చేసుకుని కుండబద్దలు కొట్టారు. పశుగ్రాసం కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అయినప్పుడు ఆయన భార్య రబ్రీదేవి మీడియా ముందుకు వచ్చి ప్రకటనలు చేశారని, క్రమంగా ఆమె సీఎం పీఠం ఎక్కారని గుర్తు చేశారు. ఇప్పుడు ఢిల్లీలోని పరిస్థితి బట్టి చూస్తుంటే రబ్రీదేవి లాగానే సునీత కూడా ఢిల్లీ ముఖ్యమంత్రిగా తాత్కాలిక బాధ్యతలు చేపట్టవచ్చని అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడ 1వ వార్డులో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం చంద్రబాబు గాఢత కాలైనా పట్టుకుంటాడని ఎద్దేవా చేశారు. జూన్ 4 తర్వాత చంద్రబాబు పేరు తలుచుకునే వారెవరూ రాష్ట్రంలో ఉండరన్నారు. అందితే జుట్టు లేదంటే కాళ్లు పట్టుకునే వ్యక్తి చంద్రబాబు అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం అనేక శాఖల్లో బిల్లులు చెల్లించలేదని, 40,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై భారస రాజకీయం చేస్తుందన్నారు. అకాల వర్షం వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి తెలిపారు. 7 లక్షల కోట్ల అప్పుతో పాటుగా 40,000 కోట్ల రూపాయలు బిల్లులు అయినటువంటి పనులకు నిధులు చెల్లించే పరిస్థితి. ఇలా మేము కొత్త పనులు తీసుకొస్తే సార్ మాకు పాత బిల్లు ఇప్పి అనే కాడికి వచ్చింది. అది 1, 2 కాదు, ఈ డిపార్ట్మెంట్ అని కాదు, అన్ని డిపార్ట్మెంట్లలో ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు బీమా పెట్టకపోవడం కారణంగా రైతులకు నష్టం జరుగుతుంది. పంట బీమా పథకం పెట్టకపోవడం వల్ల మీరు ఎంతసేపు రైతు బీమాని చనిపోయిన వాళ్ళకి సంబంధించిన అంశం మీద మాట్లాడుతున్నారు. ఆ అంశాన్ని నేను ప్రస్తావిస్తలే. యావరేజ్ రోజు 2-3 చనిపోయినటువంటి పరిస్థితుల కారణాలు ఏమైనా వ్యవసాయం అద్భుతం, మా అద్భుతం అని చెప్పిన మీరే చెప్తారు. ఇంతమందికి రైతులకు చనిపోయిన వాళ్ళకి రైతు బీమా ఇచ్చినామని. మరి ఎందుకు చనిపోయారు? ఇలా రైతు పంటల బీమా పథకం పెట్టున్నట్టయితే ప్రివెన్షన్ ఆఫ్ డెత్, చనిపోకుండా ఆపడానికి వాళ్ళని ఆదుకోవడానికి అవకాశం ఉండే కదా. అందుకు సంబంధించి కాంగ్రెస్ చర్యలు చేపట్టి ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖకు సంబంధించి చర్చలు, ఒక అగ్రిమెంట్ ప్రొసీజర్ ఫాలో అవుతా ఉన్నాం కదా 100 రోజుల ప్రభుత్వంలో. ఇవాళ మన వర్షాలు పడ్డాయి. ఉదాహరణకి జిల్లాల చిన్నకోటూరు కావచ్చు, సిద్దిపేట రూరల్ కావచ్చు, లేకపోతే మా దగ్గర పెచ్చంకి కావచ్చు, వర్షం నష్టం జరిగింది. అంచనాలు వేసినాం, ప్రభుత్వం ప్రకటించింది. అసలు మీరు గతంలో కోర్టు తీర్పిస్తే కూడా 970 కోట్ల రూపాయలు ఇవ్వమని కోర్టు తీర్పిస్తే కూడా మీరు నష్టపరిహారం ఇవ్వలేదు కదా. ఎవరికి జవాబు చెప్తారు? ముందు రైతులకు సంబంధించిన చిత్తుంటే మేము రండి రైతులకు ఏం చేసినామో చెప్తాం. ఇవాళ ఆనాడు మిషన్ భగీరథ ఇలా మాకు చాలా ఇబ్బందులు అవుతా ఉన్నాయి. అధికారుల ఒత్తిడి, ప్రజల ఈ యొక్క అధికారంలో ఉన్న నాయకత్వ ఒత్తిడి మేరకు మొత్తంగా మిషన్ భగీరథ 100% త్రాగునీటి సమస్యలు పరిష్కరించడమని కేంద్రాన్ని నివేదిక ఇచ్చినారు. ఇలా మనం నిధులు అడిగితే మీరు 100% స్టాచ్యురేషన్ అయిపోయింది కదా అంటారు. ఊర్లలో పోతే ఎక్కడికక్కడ నీళ్లకు సంబంధించిన సమస్యలు అట్లనే ఉన్నాయి. సో అందుకే ఈ ఎండాకాలం కూడా సాగునీటి సమస్య పరిష్కారం అయిపోతుంది, సాగునీటి సంబంధించినటువంటి ఇష్యూ అయిపోతుంది. దాని తర్వాత డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని ప్రాజెక్టులలో మినిమం డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా కాపాడి మేనేజ్మెంట్ చేసి ప్రభుత్వం రోజు నిరంతరంగా డైలీ ఆర్డబ్ల్యూఎస్ శాఖ, ఇరిగేషన్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, పంచాయతీరాజ్ వ్యవస్థ అందరూ కూడా కలిసి రోజుగా ప్రభుత్వంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బంది రాదు, ఎన్ని పైసలు అయినా మంచిది అనేటువంటి ఆదేశాలు మా ప్రభుత్వం ఇచ్చింది. వాస్తవిక పరిస్థితులలో నీటి యొక్క లభ్యత, వర్షం పోయిన సంవత్సరం 23లో టీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడే నేను రాజకీయం మాట్లాడాలంటే మీకు వల్ల ప్రభుత్వం దిగిపోతూ కరువునిచ్చిపోయారని చెప్పి నేను అనాలి. కానీ ఇది ప్రకృతి, నాకు కనీస జ్ఞానం ఉంది. ప్రకృతికి ఎవడు కారణం కాదు, అది నేచర్. కాంగ్రెస్ రాగానే కరువు తెచ్చిందని చెప్పి మూర్ఖులకు ఈ విషయాన్ని అర్థం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఎవరైతే మా యొక్క ప్రభుత్వ శాఖలన్నీ అటు రైతాంగానికి కావచ్చు, ఇటు త్రాగునీటి సమస్య కావచ్చు పరిష్కరించడానికి యుద్ధ ప్రాతిపాదికన పనిచేయడానికి, రెస్పాండ్ కావడానికి సిద్ధంగా ఉన్నాం. రైతాంగానికి నష్టపరిహారానికి సంబంధించిన లెక్కలేసినాం. వాటన్నిటికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ ఒక ప్రకటన చేసింది. ఆ ప్రక్రియ కొనసాగుతోంది. రైతులను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరొకసారి చెప్తా ఉన్నా, తప్పకుండా మీరు అన్న మాట ప్రకారంగా
డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన ఇళ్ళలో మీరు ఒట్లాడుకోండి, ఇందిరమ్మ కట్టిన ఊర్లలో మేము ఒట్లాడుగుతాం, రైతు బంధు ఇచ్చిన వాళ్ళని మేము ఒట్లాడుతాం, ఇయ్యాలన్నా మీరు ఒట్లాడుకోరు. ఇంత ఛాలెంజ్ చేస్తాం. ఇడుపులపాలలో వైఎస్ఆర్ గేట్ వద్ద తన తండ్రి వైఎస్ఆర్కు సీఎం జగన్ నివాళులర్పించారు. ఈ ప్రార్థనలో సీఎం జగన్, తల్లి విజయమ్మ, పార్టీ నేతలు పాల్గొన్నారు. దివంగత వైఎస్ఆర్ తల్లి విజయమ్మ ఆశీస్సులతో సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. 21 రోజుల పాటు క్షేత్రస్థాయిలోనే ఆయన ప్రచార పర్వం కొనసాగించనున్నారు. అనేక జనావళి మధ్య అలంకరించబడుతూ మునుముందుకు మీ దీవెనలు అనేక మందికి ఏ విధంగా మీరు చేసిన మేలులు ముందుకు సాగినవో అదే జ్ఞాపకాలతో నానాటికి బలాభివృద్ధి పొందుతూ ఆశీర్వాదమును అనుభవించుదురుగాక. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారులారా, మరి ముఖ్యంగా శ్రీ వైఎస్ కుటుంబ సభ్యులుగా తల్లి విజయమ్మ గారికి, మన ప్రియతమ నాయకుడు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి పక్షాన విజయముతో కూడిన శుభములు తెలియజేస్తున్నాను. కీర్తిశేషులు మన దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ దినమున మనము జ్ఞాపకం చేసుకొనవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఆయన యొక్క అడుగుజాడలలో, ఆయన యొక్క పంథాలో పథకాలను రూపొందించి ఒక నూతన పంథాలో నాయకత్వానికి ఒక రూపకల్పన చేసినటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారు గత కాలాన్ని అనుభవించిన తిరుమల శ్రీవారిని శ్రీనటుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులు దర్శించుకున్నారు. కుమార్తె క్లింకారతో కలిసి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. నేడు చరణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శనానికి వచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. నగర సభను చూస్తే జగన్ మైండ్ బ్లాక్ అవుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజాగలం సభలో మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు, యువతకు పలు రకాల సబ్సిడీలో మద్యం ధరలు తగ్గిస్తామని చెప్పారు. అలాగే నగరి ఎమ్మెల్యే రోజాపై విమర్శలు చేశారు. భువనేశ్వరి అనే మహిళకు మున్సిపల్ చైర్మన్ ఉద్యోగమని 40 లక్షలు తీసుకుని మోసం చేశారని మండిపడ్డారు. నాణ్యత లేని మద్యాన్ని అరికడతాం. జే బ్రాండ్ ఉండదు. మద్యం కంట్రోల్ చేయడమే కాకుండా గంజాయి అనే దొరకదు, డ్రగ్స్ కూడా ఉండవు. మిమ్మల్ని పూర్తిగా మీ ఇస్తున్న 100 రోజుల్లో గంజాయి
జే బ్రాండ్ మద్యం, ఇంకో పక్క డ్రగ్స్ లేని రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మాది. దుర్మార్గుడు అవకాశాల కోసం డబ్బులకు కక్కుర్తిపడి ఈ పిల్లల జీవితాలు నాశనం చేసి ఒక జనరేషన్ ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. జాతిని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చాడు. మనం కలలు గరిన మన బిడ్డలు మన చేతల్లో లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు. అది నా బాధ. అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, దుర్మార్గుడు అడగండి వచ్చినప్పుడు. 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఒక్కరోజు నువ్వు సమీక్ష పెట్టావా? ఇన్నిసార్లు చెప్పాం, స్పందించావా? నువ్వు సమీక్ష పెట్టాడా ఈ ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రికి అర్హత ఉందా? ఎస్ఆర్ఎస్సీ ద్వారా వరద కాలువలకు తక్షణమే నీటిని విడుదల చేసిన రైతులకు నీరందించి ఆదుకోవాలని కోరుతూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వరద కాలువ వంతెనపై రైతులు రాస్తారోకో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, మేము వేసుకున్న పంట పొలాలు ఎండిపోయే దశలో ఉన్నాయని, ఇప్పటికైనా వరద కాలువ ద్వారా నీటిని విడుదల చేసి మా పంట పొలాలను కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు. లేంచో మాకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న చొప్పదండి సీఐ గంగాధర ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని అధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేయడానికి కృషి చేస్తున్నామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతులను వెంటనే రైతు ముండ కొడుకుల దగ్గర మార్పు రావాలి. మార్పు జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. వరదకాలకు నీరు వెంటనే, వరదకాలకు నీరు వెంటనే, వరదకాలకు నీరు వెంటనే. ముస్లింల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధిత ఎస్టీ మహిళలను పరామర్శించడానికి చెంగిచెర్లకు విచ్చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. చెంగిచెర్లకు భారీగా తరలివచ్చిన బీజేపీ నాయకులు పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో బారికేడ్లను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు. దీంతో పోలీసులకు బీజేపీ నాయకులకు తోపులాట జరిగింది. ముందు బయట మొత్తం సమస్య పరిష్కారం అయితే వచ్చిన మళ్ళీ మేము 3 నాట్స్ పెట్టిన తర్వాత ఇలా కొట్టినని చెప్పిన తర్వాత అందుకే ఆరోపణ చేసుకుందామనే వచ్చాము. దాన్ని 100% ఇంతవరకు నేను ఏదైనా కూడా మీకు అండగా ఉండేది. 1000 మంది వచ్చేది, 1000 మంది రానియాలి, అన్ని బంద్ చేసుకొని అన్ని కావడానికి సిద్ధంగా వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ మీద దాడులు చేయడము, ఇంతకుముందు దాడులు చేయడము, మా అమ్మాయి రూపం ఆమె ఎత్తున ఇంత కూడా కొట్టేసాము అని రావడం పెట్టారు. కేసులు పెట్టాల్సి వాళ్ళు మన ప్లేస్ వచ్చారు, మనం వాళ్ళ ప్లేస్ పోలేదు, వాళ్ళు మన ప్లేస్ వచ్చారు. వాళ్ళు చాలా మంది దెబ్బతారు మొత్తం కాళ్ళు. ఢిల్లీలో బీహార్ సీన్ రిపీట్. కేజ్రీవాల్ సీఎం కుర్చీలో భార్య. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై భరోసా రాజకీయం. మంత్రి పొన్నం. తిరుమల శ్రీవారి సేవలో రామ్ చరణ్ దంపతులు. చంద్రబాబుపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.